హాయ్ రాజు గారు. హలో అండి. ఇవాళ గుమ్మగుమ్మల సెగ్మెంట్ లో మీరు ఏం చేయబోతున్నారు? చోలే టొమాటో కర్రీ చేస్తున్నానండి. చోలే టొమాటో కర్రీ చపాతి తర్వాత పుల్కా లాంటి వాటికి చాలా బాగుంటుంది. సో పూరి కూడా తీసుకోవచ్చు. ఓకే ఓకే. చోలే టొమాటో కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చోలే టొమాటో కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన టొమాటో 1, కాబూలీ శనగల పేస్ట్ 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, చింతపండు గుజ్జు తగినంత, కొత్తిమీర కొద్దిగా. సో రాజు గారు, చోలే టొమాటో కర్రీ స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. సో అంటే మనం ఈ డిష్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పూట ముందుగా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలంటే కాబూలీ శనగలు మనకు నానడానికి చాలా టైం పడుతుంది. సో ముందుగా మనం నానబెట్టేసుకుని ఉడికించి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే. సో ముందుగా కొద్దిగా ఆయిల్, సో కొంచెం లైట్ గా మసాలా టచ్ ఇస్తున్నానండి. బాగుంటుంది. మసాలా దినుసులు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. సో కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఏంటంటే ఇది మనకు బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ కారంగా ఉంటేనే బాగుంటుంది. పూరీలోకి, చపాతీలోకి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకండి. మెయిన్గా ఏంటంటే ఇది పంజాబీ డిష్ అనుకోండి, నార్త్ ఇండియన్ డిష్. సో వాళ్ళు ఎక్కువగా చోలే కానీ, రోటీ, నాన్స్, తర్వాత రుమాలి రోటీ, వీటి కాంబినేషన్ ఎక్కువ వాడుతూ ఉంటారు. సో ఇటువైపు కూడా ఈ మధ్య చాలా వాడుతున్నారు. సో మనం కూడా చాలా వెరైటీస్ చూపించాం చోలేతో కూడా. పులావ్స్ లో కూడా కొంతమంది తింటూ ఉంటారు చోలే. ఇది కొంచెం వేగిన తర్వాత చింతపండు గుజ్జు కొంచెం, ఎందుకంటే మనం టమాటో బేస్ తీసుకుంటున్నాం మెయిన్గా, బట్ ఈ పులుపు కూడా ఉంటే కొంచెం బాగుంటుంది. చింతపండు గుజ్జు. టొమాటో వేసినప్పుడు చింతపండు పేస్ట్ యూజువల్లీ వేస్తారా? ఎందుకంటే అది కూడా పులుపు, ఇది కూడా పులుపు కదా. సో కొంచెం వేస్తున్నాను, అందుకే కొద్దిగానే యాడ్ చేసుకున్నాం. సో మెయిన్గా కొంచెం క్వాంటిటీ ఎక్కువనే యాడ్ చేస్తారు, అంటే టొమాటో తీసుకోకుండా. సో ఇది కొంచెం పుల్లగానే ఉంటుంది లైట్గా మనకు వాళ్ళు చేసుకున్న. సో కాబట్టి అక్కడ చింతపండు గుజ్జు వాడతారు. సో ఇది కొంచెం గుజ్జు మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబూలీ శనగలు, వీటితో పాటుగా సీజనింగ్ కూడా చేసేసుకుంటున్నాం. ఇప్పుడే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు. హై ప్రోటీన్ కూడా చోలే, మంచి హెల్దీ ఫుడ్ ఇది. అందుకే అంటే చాట్స్లలో ఎక్కువగా వాడుతూ ఉంటారు, అంటే బఠానీకి ఆల్టర్నేట్గా ఈ మధ్య ఈ చోలే ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఓకే. సో ఇది కొంచెం వేగాలి దీంట్లో. ఓకే. ఇది వేగడానికి టైం పడుతుందా? ఎస్. ఓకే. ఇది వేగేలోపు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఒక్కోసారి మనం చపాతీ పిండి ఎక్కువగా కలిపి స్టోర్ చేసుకుంటూ ఉంటాం. కావాల్సినన్ని చేసుకుని మిగిలిన పిండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ ఉంటాం. ఇలాంటప్పుడు ఆ గిన్నె చుట్టూ తడి బట్ట కనుక కప్పి ఉంచినట్లయితే చపాతీ పిండి చాలాసేపు గట్టిపడకుండా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది. చిట్కా చూసాం కదండి, ఇది వేగిపోయినట్టేనా? ఓకే అండి. సో ఇప్పుడు మనం చోలే టొమాటో అనుకున్నాం కదా. సో టొమాటో ప్యూరీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. మనకు గ్రేవీ బేస్ కూడా ఇదే వచ్చేస్తుంది. సో టమాటో ముక్కలు కొంచెం ఉడికిచ్చేసి పేస్ట్ చేసుకున్నాం. ఓకే. కొంచెం పెరుగు కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి కొద్దిగా. పుల్లటి పెరుగు వాడాలా? నార్మల్. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. సో ఈ టమాటో వేసిన తర్వాత కొంచెం మగ్గితే ఏంటంటే ఆ కాబూలీ శనగలకు కూడా కొంచెం టమాటో పులుపు పడితే బాగుంటుంది. సో మసాలా పొడులు కూడా యాడ్ చేసాం. కావాల్సి దీన్ని మనం కొంచెం స్టార్టింగ్ లో నూనె యాడ్ చేసుకున్నాం కదండి. సో వెన్న వేసుకుంటే కూడా బాగుంటుంది, అంటే అటు సైడ్ కొంచెం వెన్న ఎక్కువగా వాడతారు పంజాబ్ సైడ్ లో. ఓకే. సో కొంచెం దగ్గరకు వచ్చేసింది. సో మరి అంటే ఆ ఫ్లేవర్ కొంచెం వెన్న ఫ్లేవర్ ఎక్కువ తెలియాలంటే
ఎండింగ్ లో కూడా కొంచెం మనం చివర్లో కూడా కొంచెం అలా చిన్న స్పూన్ అంతా మనం యాడ్ చేసిన జస్ట్ అలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. ఓకే. సో దీంట్లో ఆ చోలే ఫ్లేవర్ మనకు ఎక్కువ తెలియాలి కాబట్టి ఉడికించిన వాటిని కొన్ని పక్కన జరిపేసి మనం పేస్ట్ చేసుకున్నాం. సో ఇది గ్రేవీ థిక్నింగ్ కి ఇది మనకు హెల్ప్ చేస్తుంది. ఉడికించిన శనగల పేస్ట్ తర్వాత కొంచెం టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుంది, అది కొంచెం థిక్నింగ్ తీసుకొస్తుంది మనకు. చూసి యాడ్ చేసుకోవాలి ఇంకా కొంచెం అవసరం అనుకుంటే. సో ఇంకొద్దిగా యాడ్ చేసుకున్నాము. ఓకే. చోలే కర్రీలో శనగలు పేస్ట్ వేస్తారని ఇప్పుడు నాకు తెలీదు. రెగ్యులర్ గా వాడతాం. గ్రేవీలా మనకి మెయిన్ గా అదే వస్తుంది, అంటే ఆ ఫ్లేవర్ మనకు ఎక్కువ తెలుస్తుంది అనమాట. సో ఆ పేస్ట్ లా వేసేసుకుంటే ఓకే. సో ఫైనల్ గా కొత్తిమీర, చోలే టొమాటో కర్రీ రెడీ. వేడిగా చోలే టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. చోలే టొమాటో కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉడికించిన కాబూలీ శనగలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్, పెరుగు, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కాబూలీ శనగల పేస్ట్, టొమాటో ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చోలే టొమాటో కర్రీ రెడీ. రాజు గారు, చోలే టొమాటో కర్రీ చాలా టెంప్టింగ్ గా ఉంది, టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా టేస్టీగా ఉంది. ఆ గ్రేవీ ఫ్లేవర్, చింతపండు పులుపు చాలా డెలిషియస్ గా ఉంది. మీరందరూ రోటీలోకి, పుల్కాల్లోకి, పులావ్స్ లోకి, రైస్, ఎలాంటి రైస్ ఐటమ్స్ లో కూడా చాలా టేస్టీగా ఉండే ఐటమ్ ఇది. సో తప్పకుండా ట్రై చేయండి చోలే టొమాటో కర్రీ. ఇప్పుడు మీకోసం ఎంజీఆర్ మసాలా వారి చిట్కా. పిల్లలు, పెద్దలు పాస్తా బాగా ఇష్టంగా తింటారు. ఎంతసేపు రెస్టారెంట్లో తినకుండా ఇంట్లో కూడా తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, అలాగే టేస్టీగా కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఈ పాస్తా తయారు చేసుకునేటప్పుడు ఉప్పు ముందుగానే యాడ్ చేసామనుకోండి, ఇదంతా అక్కడక్కడ అంటుకుపోయి పాస్తాకి ఉప్పు సరిగ్గా కలవదు. కాబట్టి బాగా ఉడికిన తర్వాత, పాస్తా అంతా తయారైన తర్వాత లాస్ట్లో కనుక ఉప్పు యాడ్ చేసుకున్నట్లయితే ఉప్పు అంతా బాగా కలుస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. జుట్టుకు సంబంధించి మనం ఎన్ని చిట్కాలు చెప్పుకున్నా కూడా తక్కువే అవుతాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు జుట్టు కానీ చర్మం కానీ ఆరోగ్యంగా, అందంగా కనిపించాలని చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే. మరి జుట్టు బాగా అందంగా పట్టుకుచ్చులాగా షైన్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే, గంజిలో నిమ్మరసం కలుపుకొని జుట్టు కుదుళ్ళకి, జుట్టుకి బాగా అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్లతో షాంపూ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే మెత్తటి పట్టుకుచ్చు లాంటి జుట్టు మీ సొంతం అవుతుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కర్చీఫ్లు కానీ, తెల్లటి బట్టలు కానీ ఒక్కోసారి మరక పడుతూ ఉంటాయి. ఇలా మరక పడ్డప్పుడు వీటి మీద స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అదే కలర్ బట్టలు అనుకోండి, కలర్లో కలిసిపోతూ ఉంటుంది. మరి మరకలు పోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఉప్పు నీటిలో ఈ మరకలు పడిన బట్టను నానబెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉంచి దాని తర్వాత డిటర్జెంట్తో క్లీన్ చేసుకున్నట్లయితే మరకలు శుభ్రంగా పోతాయి, బట్టలు కొత్త వాటిలాగే తలతలా మెరుస్తాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బంగారు, వెండి ఆభరణాలు వన్నె తగ్గిపోతే విరిగిపోయిన పాలతో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే అవి మళ్ళీ తళతళ మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అసలు తులసికున్న పవిత్రత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే తులసిని దేవుళ్లాగా మనం పూజిస్తాము. అలాగే తులసిలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఏంటంటే రకరకాల జ్వరాల్ని తగ్గిస్తుంది తులసి రసం, ఇంకా రకరకాల చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ని తొలగిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే తులసితో ఎన్నో ప్రయోజనాలున్నాయి.
అయితే మామూలుగా మనం బొట్టు బిళ్ళ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ ప్రాంతంలో తెల్లగా అయిపోతూ ఉంటుంది. ఇది తగ్గాలి అంటే అక్కడ కొద్దిగా తులసాకును కనుక నలిపి రాసుకుంటూ ఉన్నట్లయితే ఆ మచ్చలు పోయి చర్మం మామూలు రంగులోకి వస్తుంది.